అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకందరికీ ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. దాన్ని చూసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇందాక క్లిప్లో మీరు క్లారిటీగా వినుంటారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే తిరుమలలో భక్తుల యొక్క క్యూ కాంప్లెక్స్లో కొంతమంది అరవడాన్ని మీరు విన్నారు. కానీ ఆ అరిచినటువంటి వ్యక్తి, అక్కడ గోల చేసినటువంటి వ్యక్తి, అక్కడ కావాలని పనిగట్టుకొని రభస చేసి రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బద్దిలి అచ్చారావు అలియాస్ బాబ్జీ అని తేలిందనమాట. ఈయన గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ఆలయానికి ట్రస్టీగా కూడా పనిచేశారు. ఈయన గారు ఆ క్యూ లైన్లో భక్తులనందరినీ రెచ్చగొట్టి మరి ఆ విధంగా రాద్ధాంతం చేయించాడు. విషయం ఏంటి అంటే, అసలే వేసవికాలం సెలవులు, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. తిరుమలను సందర్శించేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. వేసవి కాలంలోనూ అందులోనూ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దర్శనం అనేది లేట్ అవుతుంది. క్యూ కాంప్లెక్స్లో మనం నిలబడాల్సి వస్తుంది. అట్లాంటి సమయంలో వాటర్ అని, ఫుడ్ అని టీటీడీ ఆ భక్తులకు సప్లై చేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం నడుస్తూ ఉందన్నమాట. క్యూ కాంప్లెక్స్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్, వాటర్ అన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి కావాలనే ఉద్దేశపూర్వకంగానే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే, తద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడమే టార్గెట్గా అక్కడ క్యూ కాంప్లెక్స్లో ఇష్టం వచ్చినట్టు ఈఓ గారిని టార్గెట్ చేస్తూ, అలాగే చైర్మన్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన గారు స్లోకన్స్ ఇచ్చి అక్కడ రాద్ధాంతం రభస చేయడం జరిగింది. తర్వాత ఈయన గారి గురించి ఆరాలు మొత్తం తీసిన తర్వాత ఈయన గారు దర్శనం చేసుకొని వచ్చి బయటికి వచ్చి ఏం చెప్తాడు అంటే, క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్నది నేను తినడానికి. ఈయన ఏమంటాడంటే, క్యూ లైన్లో ఏ ఇబ్బంది లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ద్వారా ఏ ఇబ్బంది లేదు, నాకు హెల్త్ బాగలేదు, నేను సాంబార్ అన్నం తినలేను. నువ్వు సాంబార్ అన్నం తినలేకపోతే ఇంటికాడ నుంచి సర్ది కట్టుకొని పో. నీకోసం స్పెషల్గా ఆడ చికెన్లు, మటన్లు వండి పెట్టరా దేవస్థానం. అది ఆ టెంపుల్లో పులిహోరలు, సాంబార్ అన్నాలు ఇట్లాంటివే పెడతారు. నీకోసం స్పెషల్గా పలావులు ఇట్లాంటివి ఏం చేసి పెట్టరు. నీకు జ్వరంగా ఉంటే జ్వరం తగ్గిన తర్వాత దర్శనానికి వెళ్ళాల్సింది. ఎవడు వెళ్ళమన్నాడు మిమ్మల్ని జ్వరంలో ఉన్నప్పుడు? నీకు రోగం వచ్చిందని ఆ క్యూ లైన్లో నిలబడి అందరికీ రోగం అంటిద్దామని వెళ్ళావా? అసలు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన బ్యాచ్కి తిరుమల తిరుపతి దేవస్థానం మీద, హిందుత్వం మీద ఎందుకు ఇంత కక్ష? ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ ఇది. ఎందుకు అంటే 5 సంవత్సరాలు ఆయన చేతిలో అధికారం పెట్టిన పాపానికి ఆయన గారు ఆంధ్రప్రదేశ్ని లూటీ చేయడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని క్రైస్తవ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి శత విధాల ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే వైజాగ్లో ఋషికొండ పక్కన 7 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని తన మేనత్త విమల గారికి ఆయన ధారాదత్తం చేయడం జరిగింది. సరే, అది పోతే పక్కన పోనీలే అనుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానంని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనందరం చూసాం. 5 సంవత్సరాల వాళ్ళ ఏలుబడిలో తిరుమల లడ్డూని కూడా కల్తీ చేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి హైందవాన్ని సర్వనాశనం చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మంటగలిపి తిరుమలను మొత్తం క్రైస్తవంగా మార్చడానికి శత విధాల ప్రయత్నం చేశారు. వీళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనేటటువంటి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన పార్టీని హిందువులంతా చీకొట్టినటువంటి పరిస్థితి. ఎలాగో మేము
దేశవ్యాప్తంగా చీకొట్టించుకున్నాము. దేశంలో ఉన్నటువంటి హిందువులంతా మా ముఖాన ఉమ్మితే ఆ ఉమ్ములో మేము కొట్టుకొని పోయాం కాబట్టి ఇక వాళ్ళని ఎలాగూ ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి, అటువంటి అవకాశమే లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా హిందువుల దృష్టిలో చెడ్డగా చేస్తే, తద్వారా ప్రజల దృష్టిలో ఇద్దరూ ఒకటే కాబట్టి ఎవరికి ఓట్లేసినా పర్లేదు, మనకేం వచ్చేది లేదు, మన హిందుత్వాన్ని ఎవరు కాపాడేది లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని బలంగా రుద్ది ఓట్లు సంపాదించుకోవాలనుకునేటటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ఒక పాస్టర్ చనిపోతే దాన్ని హిందుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశాడు. మొన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు స్టాంపేడ్ జరిగితే, తొక్కిసలాట జరిగితే దాన్ని కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము అని చెప్పేసి, తర్వాత తిరుపతిలో ఒక గోశాలలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయింది, ఆవులన్నీ చచ్చిపోతా ఉన్నాయి అని చెప్పేసి ఏదో పెద్ద ఈయన గారు త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారి దగ్గర శిష్యరికం చేసినట్టు, ఈయన గారు స్వయంగా ఒక జగనానంద సరస్వతి అయిపోయినట్టు, ఈయన గారు కాషాయం కట్టుకొని సన్యాసంలో కలిసిపోయినట్టు, ఈయన పెద్ద హైందవుడు అన్నట్టు ఫీల్ అయిపోతూ హైందవ ధర్మాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పేసి మొన్నటికి మొన్న శ్రీరామనవమి రోజు ఈయన గారిని శ్రీరాముడితో పోలుస్తారు ఈయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సరే, మీ సావు మీరు ఎట్టన్నా సావు పోండ్రా బాబు, మా హిందువుల జోలికి రావద్దంటే పదే పదే ఇట్లా తిరుమలని టార్గెట్గా చేసుకొని తిరుమలలో ఏదో జరిగిపోతా ఉంది, కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను సర్వనాశనం చేస్తూ ఉంది అనేటటువంటి ఫేక్ ప్రచారాలు కావాలనే వీళ్ళ రౌడీ మూకలను, వీళ్ళ చెంచాలను అక్కడికి ఎగదోసి వాళ్ళతో అక్కడ గలాటలు చేయించి అలజడులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే 151 సీట్ల మీ బలుపు కాస్త 11 సీట్లకు పడింది. మళ్ళీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు, తస్మాత్ జాగ్రత్త. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా ఆనందంగా లేరు, చూసాం మనం చాలా సందర్భాల్లో. కాబట్టి అనవసరంగా వెంకటేశ్వర స్వామితో మాత్రం రాజకీయం చెయ్యొద్దు, మంచి పద్ధతి కాదు. అయినా కూడా మీరు పదే వెంకటేశ్వర స్వామి సాక్షిగానే వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ రాజకీయం చేయాలనేటటువంటి నీచమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. భగవంతుడు మిమ్మల్ని చూస్తానే ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. వెంకన్నతో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడలేదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.